అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 24 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ సన్నిబాబు తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కొందరు యువకులు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఐ సన్నిబాబు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ నుండి గంజాయి అక్రమంగా తరలిస్తూ సారిపాలివర్పల్లెం జాతీయ రహదారి చేరుకుని చెన్నై వెళ్లేందుకు ముగ్గురు యువకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 24 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మా ఎస్ఐ గారికి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు తన సిబ్బందితో సారిపల్లిపాలెం జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఎస్ఐ గారిని చూసి పారిపోవడం జరుగుతుంది. వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక ముద్దాయి రాజేంద్రన్, 2 తమిళ అరసై అండ్ సల్వెన్ అన్నమాట. వీళ్ళకి ఇందులో ఒక ముద్దాయికి రాజన్ అన్న అతనికి ఎర్లియర్ గాంజాయి కేసులు కూడా ఉంది. వాళ్ళని తన సిబ్బందితో పాటు అక్కడ అప్రహెండ్ చేసేది పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళ దగ్గర నుంచి 24 కేజెస్ గాంజా రికవరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అయిన రాజేంద్రన్ అన్న అతనికి వాళ్ళ స్టేట్లో ఒక 3 కేసులు NDPS కేసులు ఆల్రెడీ 2021లో ఇన్వాల్వ్ అయ్యింది. ఫర్దర్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఏంటని చెప్పి మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీలో ఇంకెవరైనా లీడ్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇది ఏజెన్సీ